ఈ న్యూయార్క్ నగరం హడ్సన్ నది అట్లాంటిక్ మహాసముద్రంలో కలిసే చోట ఉంది. న్యూయార్క్ నగరం 5 బోరోగుల మధ్య చెల్లాచెదురుగా ఉన్న అనేక పొరుగు ప్రాంతాల సమాహారం. ప్రపంచంలోని ప్రధాన వాణిజ్య, ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రాల్లో న్యూయార్క్ ఒకటి. మన్హాటన్, బ్రూక్లిన్, ది బ్రాంక్స్ మరియు స్టాటెన్ ద్వీపం. మన్హాటన్ అనేది న్యూయార్క్ యొక్క ఆర్థిక మరియు పరిపాలనా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది, 102 అంతస్తుల భవనం. ఈ భవనాన్ని 1931 మే నెల 1న నిర్మించారు. ఈ భవనం 1250 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాదండోయ్, దానిపైన ఉండే యాంటెనాతో కలుపుకుంటే 1454 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. $410 రోజుల పాటు 3400 మంది ఈ భవన నిర్మాణంలో పాల్గొన్నారు. కింగ్ కాంగ్ సినిమాతో ఈ భవనానికి ప్రపంచ ఖ్యాతి వచ్చింది. ఈ భవనం పై అంతస్తు నుండి చూస్తే న్యూయార్క్ నగరం కనుల విందుగా కనిపిస్తుంది. దూరంగా కనిపించే వంతెనలు హడ్సన్ నది పాయల మీద నలుగువైపులా నిర్మించినవే. అదిగోండి, అదే ఒకప్పటి వరల్డ్ ట్రేడ్ సెంటర్. 9/11 జరిగిన ఉగ్రవాద చర్యకు కుప్పకూలిన చోటు. 2006లో ఫ్రీడమ్ టవర్గా నిర్మించారు. కిందకి దిగాక నేను ఆశ్చర్యపోయానండి ఆ రిక్షాలను చూసి. న్యూయార్క్ నగరంలో రిక్షాల, అమ్మాయిలు కూడా రిక్షాలు దొక్కుతున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి ప్రయాణం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్వేచ్ఛకు ప్రతిమ.
హార్బర్ మధ్యలో లిబర్టీ ద్వీపంలో 150 అడుగుల 1 అంగుళం ఎత్తులో ఉన్న ఒక భారీ బ్రహ్మాండమైన నూతన సాంప్రదాయ శిల్పం. ఇటాలియన్ ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్తే బర్తోల్డి ఈ విగ్రహాన్ని నియంత లాంటి ఫ్రెంచ్ చక్రవర్తి పాలనకు విసిగి వేసారి అమెరికన్ స్వేచ్ఛకు స్మారకంగా చిహ్నాన్ని నిర్మించాలని నిర్ణయించుకొని 1886 అక్టోబర్ 28న ఈ ప్రతిమని రూపొందించారు. దీన్ని ఫ్రాన్స్ ప్రజలు అమెరికాకి బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే ఉడుపు ధరించిన స్త్రీమూర్తి. రోమన్ స్వేచ్ఛ దేవతను సూచిస్తుంది. ఒక చేతిలో కాగడాన్ని, మరో చేతిలో చట్టాన్ని ప్రేరేపించే ఒక టాబ్లెట్ను కలిగి ఉంటుంది. దీనిపై అమెరికా స్వాతంత్ర ప్రకటన తేదీ జూలై 4, 1776 అని చెక్కబడి ఉంటుంది. టైమ్ స్క్వేర్ మిడ్ టౌన్ మన్హాటన్లో ప్రధాన వాణిజ్య కూడలి. పర్యాటక వినోద కేంద్రం. బ్రాడ్వే, 7th అవెన్యూ మరియు 42వ వీధి జంక్షన్ ద్వారా ఏర్పడింది. నా వరకు నాకైతే హైదరాబాద్ రిచ్ సుల్తాన్ బజార్లా అనిపించింది. టైమ్ స్క్వేర్లో అనేక డిజిటల్ బోర్డులు 24/7 సేవలను అందిస్తూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పాదచారుల ప్రాంతం. రిక్షాలు, సైకిళ్ళు, టాక్సీలతో ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. సంవత్సరానికి 50 మిలియన్ల మంది సందర్శకులతో ఆకర్షిస్తూ ఉంటుంది ఈ టైమ్ స్క్వేర్. నేను ఇప్పటి వరకు ఇంతవరకే న్యూయార్క్ నగరాన్ని చూశాను.
చూడాల్సింది ఇంకా చాలా ఉంది. మళ్ళీ అమెరికా వచ్చినప్పుడు మిగతా వీడియో చేస్తానే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.